ఎవరైనా ఒకటే మేడం. రూల్ దగ్గర రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మా పాప నాకు బండి తీసుకొని పోయినా కూడా హెల్మెట్ లేకుండా పోతే ఆమె ఫైన్ ఏస్తే నేను కట్టేసా. అవునా? రూల్ ఈజ్ రూల్ అంతే. ఆమె ఏంటంటే ఆ రోజు మెడికో ఆమె పాప. ఎంజీఎం దగ్గర తను కాకుండా తన ఫ్రెండ్ నడుపుతుంది. వెనక కూర్చుంది. వెనక హెల్మెట్ ఉంది. ముందు హెల్మెట్ లేదు. ముందు పాప నడుపుతుంది. ఆ పాప ఫైన్ కడితే ఇమ్మీడియట్ మందే తప్పని చెప్పేసి నేను కట్టేసేసి. అంటే ఎవరికి మీరు సపోర్ట్ చేయరు. ఎవరికి ఎగ్జామ్షన్ లేదు మేడం. ఖచ్చితంగా ఈవెన్ మా పోలీస్ సిబ్బంది దొరికినా కూడా మేము వదిలిపెట్టాం. ఎవరైనా ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ అంబులెన్స్ లాంటి ఏమైనా వైలేషన్ చేసినా కూడా ఫైర్ వెహికల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి తప్ప నార్మల్ పరిస్థితుల్లో ఏ వెహికల్ నాకు ఇక్కడ ఉన్నంత వరకు ఎటువంటి ప్రెజర్ లేదు, ఫ్రీగా పనిచేస్తున్నాను మేడం. ఎందుకంటే నేను లేస్తే రోడ్డు మీదనే ఉంటా, పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతుంటా, కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడంలో కానీ ఏదైనా కానీ రోడ్డు మీద ఉంటా. నాకు అంత ప్రెజర్ కూడా చేయరు ఎవరు కూడా. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసినా కూడా సపోజ్ 10 చలాన్లు ఉన్నాయి అనుకోండి, ఆయన ఒకటో రెండో కడతా అంటాడు. మేము ఏమంటే ఒక 80% కట్టమంటా, 50% కట్టమంటాం. సో తనకున్న కెపాసిటీని బట్టి ఎంతో కొంత పే చేసి వెళ్ళిపోమని చెప్తాను తప్ప కంప్లీట్ గా వదిలేసే పరిస్థితి ఎక్కడ లేదు. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానివ్వండి, వెహికల్ చలాన్లో కానివ్వండి, వైలేషన్ లో కానివ్వండి, ఖచ్చితంగా